చదువు గురించి విజ్ఞానం కలగజేసిన ఒక ఆవు కథ. ఏంట్రా గోపి, బడికి వెళ్లకుండా గేదెలు కాయడానికి వచ్చావు అని అడిగింది గేదెలలో వెనుకనున్న ఒక ఆవు. నాకు ఇక చదువు రాదని మా నాన్న మరియు సార్ నిన్న ఓ నిర్ణయానికి వచ్చారు, బాధగా చెప్పాడు గోపి. చదివే ముందిరా, నేను గడ్డి తిన్నంత సులువు అంది ఆవు. అలానా, ఎలా ఆశగా అడిగాడు గోపి. అప్పటికే పొలం వచ్చింది, ముందు నన్ను కాస్త తిననివ్వు, తర్వాత చదువు మర్మం చెప్తా అని మేతలో మునిగిపోయింది ఆవు. కాసేపు ఓపిక పట్టిన గోపి, ఏం చేస్తున్నావు, నాకేదో చెప్తానని నీవు తింటూ ఉన్నావు అని అడిగాడు. నేను ఏకాగ్రతగా అంతర్గ్రహణం చేస్తున్నా, కదిలించకు అంది ఆవు. అదేమిటి కొత్తగా ఉంది అని గోపి అనగా, ఆహారాన్ని లోపలకు తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. అంటే క్లాసులో టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినటం లాంటిది. ఇక్కడ శ్రద్ధ అవసరం, అర్థమైనా కాకున్నా ముందు ఆలకించాలి. ఇది చదువు మొక్క యొక్క మొదటి లక్షణం. ముందు నన్ను సరిపడనంతా తిననివ్వు, మిగిలినది తర్వాత చెప్తా అంటూ తినటం కొనసాగించింది. గోపి పరికించి తినటంలో ఉన్న శ్రద్ధ వినటంలో ఉండాలన్నమాట అనుకున్నాడు. కాసేపు గడిచాక ఆవు గోపి ఇద్దరు చెట్టు కిందికి చేరారు. అదేంటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నములుతున్నావు, వింతగా అడిగిండు గోపి. దానికి ఆవు నవ్వుతూ, దీనిని నెమరు వేయటం అంటారు. ఇందాక గబగబా తిన్న ఆహారాన్ని తీరుబడిగా నోటిలోకి తెచ్చుకొని నమలటం. ఇది చాలా ముఖ్యం. ఎందుకలా అడిగాడు గోపి. సార్ చెప్తున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి, కానీ కాసేపటికి మర్చిపోతాం. అందుకే ఇంటికి వచ్చాక తీరుబడిగా నెమరు వేసుకోవాలి. ఎవరికైతే నెమరు వేసే అలవాటు ఉంటుందో వారికి చదువు బాగా జీర్ణమవుతుంది. నిజానికి చదువులోని మర్మం ఇదే అని రహస్యంగా చెప్పింది ఆవు. గోపికి తన పొరపాటు ఇప్పుడు అర్థమైంది. తాను ఏనాడు ఇంటికొచ్చి పుస్తకం ముట్టింది లేదు. సాయంత్రం అయింది, గేదెలు ఇంటికి మళ్ళాయి. గోపి చూపు అంతా ఆవు మీదనే ఉంది. అది ఉదయం కన్నా హుషారుగా ఆనందంగా ఉంది. ఏంటి విషయమని గోపి అడిగాడు. దీనిని స్వాంగీకరణ అంటారు. జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి మనకు శక్తిని, హుషారును ఇస్తుంది. జీర్ణం సరిగ్గా జరిగితేనే ఈ ఆనందం అనుభవించగలం. అంటే చదువు నీకు అర్థమై వంట పట్టడం. అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది. నీకు ఒక పేరును, గుర్తింపును తెస్తుంది. నీ ముఖంలో ఓ వెలుగు, నీ పేరుకు మెరుపు వస్తాయి అంది ఆవు. గోపి గుండె పట్టుదలతో కొట్టుకోగా రక్తం వేగంగా పంతంగా పరిగెత్తింది. అంతేనా, ఇంకేమైనా ఉందా ఆలోచనగా అడిగాడు గోపి. ఇంకో విషయం ఉంది, పేడ తట్ట తీసుకునిరా చెప్తా అంది ఆవు. గోపికి విషయం అర్థమై తట్ట తెచ్చి పేడ పట్టి పక్కన పెట్టి చెప్పు అన్నాడు. చదువులో చివరి విషయం మల విసర్జన. అంటే పనికి మాలిన పనులు వదిలేయడం. కబుర్లు, సెల్ ఫోన్, చెడు స్నేహాలు, సినిమాలు, టీవీలు, ముచ్చట్లు, వీటిని విసర్జించాలి. అప్పుడు నీకు జీర్ణం చేసుకోవడానికి మరింత సమయం దొరుకుద్ది అని నవ్వుతూ చెప్పి ముగించింది ఆవు. ఆవుకు మేత పెట్టి గోపి ఇంటికెళ్ళాడు. నెల గడిచింది. గోపికి ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తూ సార్ ఆశ్చర్యంగా మెచ్చుకోలుగా చూశాడు. ఈసారి గోపి ఇంటికెళ్లకుండా నేరుగా ఆవుల వద్దకు బయలుదేరాడు. ఆ రోజు సాయంత్రం ఆవు నడిచిన నడకలోని శక్తి గోపి అడుగులలో ఈరోజు కనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.